సోకాడ్ అంటే మన వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సాయిరామ్ అన్న నేను ఆయన కూడా పాపం గ్యాప్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడు ఏం చేసినా ఏదో ఒకటి అయితే ఇస్తున్నాడు. డెఫినెట్లీ అట్లా అంటే ఎప్పటి నుంచో మన వాళ్ళు అనే వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. కానీ గుర్తించి అరే ఉన్నాడు కదా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఇంకా స్టూడియో అందుబాటులో ఉంది ఇక్కడే ఉన్నాడు, ఇట్లా ఎందుకు రావట్లే అసలు వాళ్ళకి ఏమైంది? అది నేనైతే పర్సనల్గా ఎవరిని ఇబ్బంది పెట్టిన లేదు, ఏదో మాట నింది లేదు. అందరితో నేను ఎప్పుడు కలిసిన ప్రేమగానే మాట్లాడతాను. మరి అయినా ఎందుకు రావట్లేరు అని. రెమ్యునరేషన్ విషయంలో కూడా నువ్వు ఇంకా అందుబాటు వాళ్ళకి, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు తప్ప నిన్ను డిమాండే లేదు. అది తెలిసిన విషయం. అదే తెలిసిన అంటే చాలా మంది అనుకుంటుంటారట చక్రి గారి బ్రదర్ అంటే ఎక్కువగా అడుగుతాడేమో అని. బట్ ఇది కూడా ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే నేను మళ్ళీ అంటే ఇది కెమెరా ముందు కూడా చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బయట ఒక కీబోర్డ్ ప్లేయర్ వర్క్ చేసే దానికంటే కూడా తక్కువ ఛార్జ్లో నేను వర్క్ చేస్తున్నాను. సీరియస్లీ అయినా కూడా నాకు ఆపర్చునిటీస్ ఎందుకు అంతగా ఆ మాట కూడా ఇంకా ఎందుకు క్యారీ అవుతుంది అనేది నాకు తెలియదు. దానికి ఇంకొకరి చిన్న రూమర్ ఉంది. అది ఏంటంటే చక్రి గారు ఉండే టైంలో ఆయన ఫ్రీగా ఉండేవాడు, స్టూడియోలు ఏం లేవు. తమ్ముడిన మళ్ళీ స్టూడియో పెట్టాడు అంటే ఈయన ఇంకెంత అడుగుతాడో. ఓహో ఇది కూడా ఉందా? ఎక్కడంట స్టూడియో రోడ్డు మీదే పెద్ద ఏదో పెట్టుకున్నాడు నాయన, అవన్నీ మన మీద రుతుతారు ఎందుకు వచ్చినా కూడా. ఫ్రీలాన్సర్ ఎవరో వచ్చారో ఆయన సంగతి చూడండి, అట్లా ఉంది వ్యవహారం. కానీ ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు కూడా నో బడీ టెల్స్ దట్ కైండ్ ఆఫ్ రెమ్యునరేషన్. తెలియకపోవచ్చు మేబీ అదొకటి ఉంది నిజంగా బయట. మొన్న ఒక ప్రెస్ మీట్లో బసిరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఇదే మాట్లాడా. అందరికంటే అసలు అలా లక్షలు అడిగే మ్యూజిక్ డైరెక్టరు కాదు, అందరికంటే మంచి సూపర్ టాలెంటెడ్ మంచి సాంగ్స్ ఇవ్వగలిగే సత్తా ఉండి కూడా ఇంకా ఎందుకు తను అనుకున్నంత చేస్తున్నారు, బట్ అనుకున్నంతగా ఆపర్చునిటీస్ లేవు. అది ఎందుకో మహిత్ విషయంలో కొంచెం బాధగానే అనిపిస్తుందని ఆయన కూడా మొన్న ఒక పరారీ దాంట్లో వ్యక్తం చేశారు. సో అది నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను ఆ విషయం. సో ఎప్పుడైనా మ్యూజిక్స్ ఏమైనా లైక్ సినిమా కైండ్ ఆఫ్ టైంలో ఏదైనా మ్యూజిక్స్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ కానివ్వండి, సాడ్ మ్యూజిక్స్ వచ్చినప్పుడు ధైర్యంగా చేయగలవా లేకపోతే టైం పడుతుందా? లేదు, నాకు సంగీతం అంటే ఒక మ్యూజిక్ అసలు ఏం గుర్తురావా? ఏం పక్కన ఏవి ఎంతటి పరిస్థితి ఉన్నా, ఈవెన్ 102 ఫీవర్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చింది, ఆటోమేటిక్గా వర్క్లోకి వెళ్ళిపోతాను. ఏ జ్ఞాపకాలు ఉండే ఆ సౌండ్ అది డిస్టర్బ్ అవ్వడం, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. మళ్ళీ నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం లాంటివి ఏమి ఉండవు. నేను ఇందులో ఇన్వాల్వ్ అవుతాను, మ్యూజిక్లో ఇన్వాల్వ్ అవుతాను, వర్క్లో అంతే. పక్కన ఏవి నన్ను చెడపలేవు. సో ఇది ఒక రీజన్ అయ్యి ఉంటుంది. నువ్వు అడిగింది ఇండైరెక్ట్గా అడిగామేమో. అన్నయ్య తర్వాత ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల కూడా నాకు అంటే ఇంత డిస్టర్బ్లో ఉన్నాడు, ఇతను ఏం చేస్తాడు అని కూడా నా గ్యాప్కి ఒక కారణం అయ్యి ఉండొచ్చు. అంటే అది నేను విన్నా పర్సనల్గా, అందుకే అడగాల్సి వచ్చింది. మరి నేనేం చేయను, ఇప్పుడు నువ్వు ఓపెన్ అన్నా కూడా ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి, అందులో కూడా మోస్ట్లీ లవ్, డీప్ లవ్, కొంచెం ఏడుపులు పెడబొబ్బాలు ఉండే సినిమాలు కూడా, అంటే ఎమోషన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా వస్తున్నాయి. ఆయనే పెద్ద ఎమోషనల్లో ఉంటారు, మనం వెళ్ళి ఇంకా డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది, ఎందుకు వచ్చినా గొడవ, వద్దులే ఇంకెవరు ఉన్నారో చూడు, ఇట్లా కూడా వెళ్తున్నాయి. అదేనండి, వీటన్నిటికీ ఎందుకు అనే ఆన్సర్ కంటే నా సక్సెసే ఒక ఆన్సర్. అది అవ్వగలిగిన రోజు నేను డెఫినెట్లీ మీకే నా సక్సెస్ఫుల్. నా ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ ఏం లేవు మీవి. ఎక్కువ అంటే ఎప్పుడు ఏవో అప్పట్లో జరిగిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దానివల్ల నేను ఇంటర్వ్యూలో అంటే భయపడిపోయాను. అవే ప్రతి ఒక్కరు రావడం వాటి గురించే మాట్లాడడం. ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే అవి ఏ టాపిక్స్ లేకపోతే నేను ఇంటర్వ్యూ చేస్తాను, లేదంటే లేదా అనే పరిస్థితికి వచ్చా. మనము అదేంటిది వర్క్ చేస్తే ఇంటర్వ్యూ వల్ల ఇంకో వర్క్ రావాలి తప్ప ఎంతసేపు అదే అదే. ఇంకా ఎలా అయిపోయిందంటే నేను ఇంకా బయటికి రాలేదా మూడ్లో నుంచి అని భయపడుతున్నాను ఇండస్ట్రీ. ఇంకొకటి, నేను మాట్లాడిన మిగతా విషయం అంతా పక్కన పెట్టి ఇది మాత్రమే హైలైట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా అందుకని నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసా.
అంటే ఎట్లా ఎప్పుడు ఇంటర్వ్యూ చూసినా మహితో ఏం చెప్పాడు, ఇంకా అదే అలాగే చెప్తాడా? ఉన్నాడా, ఇంకెప్పుడైనా మామూలు మనిషి అవుతాడు, ఆయనకు సినిమా ఇద్దాం అనుకున్నాను నేను. ఈ సినిమా ఆయనలోనే ఉంటాడు, ఆయన మైండ్ అలా ఉంటుంది, అది అలా బయటికి ఇట్లా అయిపోయింది పరిస్థితి. సో ఆ రకంగా కొన్ని ఉన్నాయి. అండ్ అదే ఇవన్నీ ఎందుకు అనే దానికి ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంది. సరే ఎలా నేను అందరు అడిగినప్పుడు నేను మాత్రం ఎందుకు అడగకూడదు కానీ చిన్నగా సూటిగా సుత్తి లేకుండా, ఏం లేదు ఇబ్బంది ఏం లేదు, వెరీ క్యాజువల్. ఫైనాన్షియల్గా అంతా ఓకేనా, నీకు రావాల్సినంత వరకు వచ్చిందా? ఏమీ లేదు, ఏమీ లేదు. నాకు రావాల్సింది ఏమి అంటే అన్నయ్య నుంచి రావాల్సిన అవన్నీ ఇష్యూస్ అన్నీ అలానే ఉన్నాయి. సో మా కష్టార్జితంతో మేము కాకపోతే కొంచెం బెటర్గా ఉన్నాను. నువ్వంటే ఎలాగైనా ఉంటావు, నీకు మేమందరం ఉన్నాము. అమ్మ సంగతి ఏంటి? ఇంకా అమ్మ ఫినాన్షియల్ అనేది నాన్న పెన్షన్ వస్తుంది, అవన్నీ ఆవిడ బతకడానికి ఓకే, అంతే. కొంచెం ఒక ఏజ్లో ఉన్న అమ్మలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు వాళ్ళకంటూ కొంచెం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అట్లా ఉంటాయి కదా, అవన్నిటికి అమ్మ సఫర్ అవుతూనే ఉంటారు. సో అమ్మ అనేది ఇంకా ఆవిడ పైన లాస్ ఎవరు తీర్చలేము, చేయలేం. కానీ ఓకే, ఇక ఓవరాల్గా కొంచెం కూల్ ఓకే అండ్ కొంచెం జోష్ కొద్దాం. ఇప్పుడు చాలా ఇదైపోయింది, నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఉగాది సాంగ్ అనేదో అన్నావు కదా, నాది ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ కదా, అట్లీస్ట్ దాని చిన్న ఏమైనా ఒకసారి నీ గొంతులో వినాలని ఉంది. ఆ మొహం అంతా పోవాలి, మరి ఆ మొహం అంతా పోవాలి. పోద్ది, 5 కౌంట్ చేసుకుంటా పోద్ది. 5 లేదు ఏం లేదు, అది రావాల్సిందే. ఇందాక నువ్వే అన్నావు నేను మ్యూజిక్లో సాంగ్ నేను పాడి వినిపిస్తే రిలీజ్ అయ్యాక సాంగ్ ఎవరు విన్నారు మరి? ప్రోమో అనేది ఒకటి ఉంటుంది కదా, ఉగాది తెల్లారితేనే ఉగాది. అవును, ప్రోమో. అవును, సంథింగ్. నేను సాంగ్ నేను పాడను, నేను నీకు ఇస్తాను. సరే, ఉగాది సాంగ్ మన దాంట్లో నేను కూడా మీకు కొంచెం ప్లే చేసి చూపిస్తా. నెక్స్ట్ ఇకపోతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏదో ఉన్నాయి అన్నావు కదా, ఇప్పుడు నేను పర్సనల్గా ఒకటి అడగాలనుకున్నా. తప్పకుండా. నేను కలిసిన అప్పుడెప్పుడో నేను రకం, ఓకే, ఇప్పటి వరకు మళ్ళీ అన్నీ ఫింగర్ కౌంట్ మూవీసే చేయగలుగుతున్నావు. అంటే ఏంటి, సంవత్సరానికి ఒకటే చేయాలని ఏమన్నా ఫిక్స్ పెట్టుకున్నావా, లేకపోతే ఇంత గ్యాప్ ఒకటి ఉండాలని ఏమన్నా ఫిక్స్? అదే నా దగ్గర ఉన్న స్టఫ్కి 10 సినిమాలు వచ్చినా నేను సంవత్సరంలో చేయగలను. వాటన్నిటికంటే ఒక 2000 ట్యూన్ బ్యాంక్ రెడీగా ఉంది. సో నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నేను సినిమాలు వస్తే అదే అంటే వచ్చాయి. ఎలాంటి సినిమాలు తెలుసా, మరీ అడ్డికి పావుసారు. అంటే ఆ లెక్కలు చూస్తే వీళ్ళు సినిమానే అసలు తీయగలరా అనే సినిమాలు చాలా వచ్చాయి. వాటన్నిటిని యాక్సెప్ట్ చేయాల. మీరు అన్నట్టు అవన్నీ యాక్సెప్ట్ చేస్తుంటే ఇప్పటికి ఒక 20+ మూవీస్ అవే ఉండేవి. పైగా కెరీర్ ఇంకా డౌన్ అయిపోయి. అంటే నేను కనీసం చూసి అరే చక్రి తమ్ముడు వెళ్తున్నారా ఇదన్నా కాపాడుకోవాలి. సో దాన్ని ఇంకా హైప్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప బయట చెత్త సినిమా చేసింది అని అనిపించుకోకూడదు అన్న ఒక రీజన్కి నేను చాలా సినిమాల్ని అలా ఆపుకుంటూ వస్తున్నాను. ఓకే, అందరికీ అందుబాటు ధరలో ఉన్నప్పటికీ కూడా కొంచెం సెలెక్టివ్గా వెళ్తున్నాం అంతే. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం గుర్తిస్తే బాగుంటుంది. అంటే మినిమం బడ్జెట్ మినిమం హీరోలు ఉన్న మూవీస్ పడ్డప్పుడు డెఫినెట్ అంటే నేను నిజంగానండి, అంటే ఇది తప్పుగా మాట్లాడుతున్నానో ఏమో తెలీదు, కానీ ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక మినిమం హీరో సినిమా రిలీజ్ అయిందంటే వెంటనే పాటలు వింటాను. ఎందుకు తెలుసా వినేది, నాకంటే బాగేమన్నా పాట వచ్చిందా అందులో అని. ఓకే. కానీ నాకు లేదు, నేను ఇంకా బెటర్ సాంగ్ ఇవ్వగలను అనుకుంటాను. మరి నన్నెందుకు వీళ్ళు పెట్టుకోవట్లేరు అనిపించింది. అండ్ మ్యూజిక్స్ వింటూ ఉంటారు కదా, వింటూ తెలుసో తెలియకో ఏదో అప్పుడప్పుడు కాపీలు అవి డొర్లుతూ ఉంటాయి. మీకేమన్నా వేరే మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ మీ మ్యూజిక్లో ఉన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే తెలిసి వచ్చినా తెలియకొచ్చినా? అంటే అన్నయ్యది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అంటే అది విని వచ్చింది అనుకో. అంటే స్టార్టింగ్లోనే అన్నయ్య చెప్పేవాడు,
అరే నేను చక్రి అని ఒక చక్రి ఉన్నాక ఇంకో చక్రి అవసరం లేదు నాన్న, నీ ట్యూన్లలో పొరపాటున కూడా నా ఫ్లేవర్ రావద్దు అని చెప్పేది. అప్పటి నుంచి నేను రాకుండా చూసుకున్నాను. లవ్ యూ బంగారం పాటలు విన్నా, నేనో రకం పాటలు విన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడా మీకు కనిపించదు. కానీ ఇప్పుడు రీసెంట్గా వర్క్ చేస్తున్న మూవీస్లో పరారీ కానివ్వండి, ఇప్పుడు లాస్ట్ టైం రెడ్డి గారి ఇంట్లో రౌడీస్ అని రిలీజ్ అయింది, ఇలాంటి మూవీస్లో మాత్రం కొంచెం ఆయన టచ్ ఉన్న సాంగ్స్ తీస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు నన్ను అలా ఉండొద్దన్నారు, కానీ ఆయన లేనప్పుడు నేను ఆయనలాగా రావాలి కదా, అప్పుడే కదా. ఓకే ఓకే. సో అందుకు నేను మళ్ళీ ఆయన్ని చేసుకొని చేస్తున్నాను. రీసెంట్గా అండి అసలు ఒక ట్యూన్ నాకు ఆయన వచ్చి నైట్ ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు, నిద్రలో ట్యూన్ కంపోజ్ చేస్తుంటే ఇంత మంచి ట్యూన్ నేను ఎలా మర్చిపోతానేమో అని చెప్పి, బిలీవ్ మీ ఆర్ నాట్, అరౌండ్ 3 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఆ నిద్రలో లేచి నేను ఆ ట్యూన్ని రికార్డ్ చేసుకున్నాను.